హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గప్పీ బ్రీడింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను. మీరు చూస్తున్నది గప్పీ బ్రీడింగ్ బాక్స్. ఇక్కడ పెద్ద బాక్స్, చిన్న బాక్స్ రెండు ఉన్నాయి. చిన్న బాక్స్లో ఏదైతే ప్రెగ్నెంట్ ఫీమేల్ని వేస్తాను. సో దట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ప్రెగ్నెంట్ ఫీమేల్ పిల్లలు పెట్టాక పిల్లలు ఆ మెష్ నుంచి బయటకు వస్తాయి. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఫీమేల్ పిల్లలు పెట్టిన తర్వాత వాటి పిల్లల్ని అదే తినేస్తుంది. సో అది ఒక వింత అలవాటు గప్పీ ఫిష్కి, మౌలీ ఫిష్కి ఉంది. సో అందువల్ల పిల్లల్ని కాపాడడానికి జస్ట్ ఒక బ్రీడింగ్ నెట్ లాగా వేసి దాంట్లో జస్ట్ హైడింగ్ ప్లేసెస్కి ఒక చిన్న ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్ వేసి ఫీమేల్ గప్పిని వేస్తాను. సో అది ఒక 10 days బ్యాక్ నేను ఐడెంటిఫై చేసి వేశాను. సో రీసెంట్గా 7th రోజు అది పిల్లలు పెట్టింది. సో యాక్చువల్గా అది బ్రీడింగ్ బాక్స్లో ఫీమేల్ అయితే లేదు. సో దాని ఫీమేల్ని సపరేట్ చేశాను నేను. ఫీమేల్ వచ్చేసి పక్క బాక్స్లో ఉంది, చూడండి. సో ఇది ఫీమేల్, దిస్ ఈజ్ ద ఫీమేల్, ఇది ఫీమేల్. మళ్ళీ బ్రీడింగ్ సెటప్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పిల్లల్ని బయటకు తీసే కార్యక్రమం మొదలు పెడతాం. సో దీనికి మనకి కావాల్సింది ఒక ఎక్స్ట్రా బాక్స్. సో పిల్లల్ని సపరేట్ చేసి చేయడానికి ఈ బాక్స్ తీసుకున్నాను నేను, వైట్ బాక్స్. సో ఈ వైట్ బాక్స్లో పిల్లల్ని ఆ పెద్ద టబ్ నుంచి దీంట్లోకి మారుస్తాను. ఆల్రెడీ ఫీమేల్ మదర్ని ఆల్రెడీ సపరేట్ చేసాము మనం, పక్క బాక్స్లో ఆల్రెడీ చూసాం మనం. సో పిల్లల్ని సపరేట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం పాత వాటర్ తీసుకోవాలి. జస్ట్ ఇప్పుడు దీంట్లోని పాత ఫస్ట్ ఈ టబ్ తీసేయాలి. పక్కన పెట్టేద్దాం. Now you can clearly see, ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. మీరు దాన్ని జూమ్ చేసి చూస్తే కింద మీకు కనబడతాయి. I hope you can see them. ఇక్కడ చూడండి, 1 చాలా ఉన్నాయి పిల్లలు, చూడండి. మీకు కనబడ్డాయని అనుకుంటున్నాను నేను. చూడండి, లెట్ us స్టార్ట్ కలెక్టింగ్ ప్రైస్. ఫస్ట్ ఓల్డ్ వాటర్ కొన్ని తీసుకొని ఈ బాక్స్లో పోయాలి. ఓకే, నాకు ఒక చిన్న నెట్ లేదా నెట్ లాంటివి తీసుకొని వాటిని కలెక్ట్ చేయాలి. టూ వచ్చేసాయి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపెడతాను నేను 10 ప్రైస్. చూడండి, ఇవి గప్పీ ప్రైస్. ఎగ్జాక్ట్ 10 ప్రైస్ ఉన్నాయండి. సో ఇది ఫస్ట్ టైం బర్త్, మదర్ గప్పీ ఫస్ట్ టైం బర్త్ ఇచ్చింది. సో 10 ప్రైస్. సో నెక్స్ట్ టైం అంటే బర్త్ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు పిల్లలు ఎక్కువ పెడతాయి. సో సెకండ్ టైం, థర్డ్ టైంకి నియర్లీ 20-30 పిల్లలు అట్లా పెడతారండి.